ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినము మరి ఒకసారి దేవుని మందిరంలో మనం అందరం చేరి దేవుణ్ణి మహిమపరచడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నవారం అందరము చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని కృపను బట్టి మొదటి ఆరాధన ఉదయకాలమున చాలా సంతోషంగా జరిగింది. అనేకులు వచ్చి పాల్పొందారు. అట్టి కృపను దేవుడు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో రెండవ ఆరాధనలో మనం ఉంటా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అయ్యా నీ మాటలు మేము ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ జ్ఞానమును దయచేయండి, ఆలోచన దయచేయండి, వివేచన దయచేయండి ప్రభు. నీ వాక్యమును వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకొనుటకు మాకందరికీ సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మనకు తెలిసిన విషయాలే. మన ప్రాంతాలలో ఏమవుతున్నాయి? ఎలక్షన్స్ అవుతా ఉన్నాయి, ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. దేవుడు మంచి నాయకులను నిలబెట్టి నడిపించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. గడిచిన వారము ఒక అంశమును మనం ధ్యానించుకుంటున్నాం. ఎవరికైనా గుర్తుందా? గడిచిన వారం మనం ధ్యానించిన అంశం ఎవరైనా గుర్తులేదా? ఎవరికి? ఎవరు చెప్పినారు? వెనక నుంచి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గౌరవం, ఆనర్ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఎక్కువగా ఎవరు చెప్తుంటారో తెలుసా? గత వారము ఏం ధ్యానించామనే చెప్పే వాళ్ళల్లో ఎక్కువ శాతం ఎవరుంటారు అంటే రాసుకునేటోళ్ళు ఉంటారు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, విన్నది రాసుకుంటున్నప్పుడు అది ఫీడ్ అవుతుంటే ఒకవేళ మర్చిపోయినా కానీ మనం రెఫర్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఉంటాయి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరికొన్ని విషయములు మనం ధ్యానించుకుందాము. గత వారము మనం ధ్యానించిన విషయం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే గౌరవము, ఆనర్ అంటే ఒకరిని గొప్పగా ఎంచడము, వారికి గౌరవం ఇవ్వడము అనే విషయములు దేవుని వాక్యముల నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరెవరిని గౌరవించాలని తెలుసుకున్నాం చెప్పండి. మొదటిగా ఎవరిని గౌరవించాలి? దేవుణ్ణి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా తల్లిదండ్రులను గౌరవించాలి. ఇంకా సంఘ కాపరిని గౌరవించాలి. మనకు వాక్యం ఉపదేశించే వారిని రెండింతల సన్మానానికి పాత్రులుగా ఎంచమని దేవుని వాక్యంలో ఉంది. ఇంకా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గౌరవించాలి, యేసయ్యను గౌరవించాలి, తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించాలి. ఇంకా భర్తను గౌరవించాలి. చెప్తలేరేందమ్మా? చెప్తలేరా? భర్తని గౌరవించాలి, ఇంకా భార్యను కూడా గౌరవించాలి. కానీ ముఖ్యంగా ఎవరు ఎక్కువ గౌరవించాలి? అదేం లేదు, ఇద్దరు గౌరవించాలంటారా? హల్లెలూయా. అనేక విషయాలు మనం తెలుసుకున్నాం కదా. గౌరవించడము గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈరోజు ఒక
ప్రత్యేకమైన విషయం తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే గౌరవించడం వలన కలిగే ప్రతిఫలము. ఏంటి? గౌరవించడం వలన కలిగే ప్రతిఫలము. గత వారం అంతా కూడా గౌరవించాలని నేర్చుకున్నాం కదా. గౌరవించాలని నేర్చుకున్నాము. ఈరోజు నువ్వు గౌరవిస్తే ఏం జరుగుతుంది, గౌరవించడం వలన నువ్వు పొందుకునే దీవెనలు, ప్రతిఫలము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? తెలుసుకోవాలని ఉన్నవారు ఒక్కసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. 1 నుంచి 4 వచనాలు నేను చదువుతుండగా మనం అందరం కూడా విందాం. బైబిల్స్ ఉన్నవారు చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరును ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియొక సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ముగ్గురు పాత్ర మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఒకరెవరు అంటే మరియా, రెండవది మార్త, మూడవది లాజరు. ఈ ముగ్గురి జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యములు, అదేవిధంగా దేవుని పట్ల వాళ్ళు చేసిన కార్యములు ఈరోజు కొన్ని దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సన్మానించే వారముగా, గౌరవించే వాళ్ళముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం కదా. గత వారము దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుడు తెలియపరుస్తున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవుని గణపరిచే వాళ్ళంగా ఉండాలని దేవుని వాక్యములో మనం గమనించాం. అయితే దేవుని గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడు. అదేవిధంగా వారి జీవితంలో పొందే ప్రతిఫలము ఏ విధంగా ఉంటుందనేది కొన్ని విషయములు దేవుని వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, సన్మానించే వారి జీవితంలో అసాధారణమైన శక్తి పొందుకుంటారు. వింటున్నారా? సన్మానించే వారి జీవితంలో అసాధారణమైన శక్తి లేదంటే కార్యములు పొందుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ముగ్గురు క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉన్నాం. మరియా, మార్త, లాజరు. వీళ్ళు ఒక అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా లాజరు సహోదరుడు. వీళ్ళందరూ ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు. అయితే ఒకానొక సమయంలో వారి జీవితంలో ఎంతో బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. అదేంటి అంటే లాజరు మరణించాడు. కానీ యేసు ప్రభువు లాజరును తిరిగి లేపాడు. ఇది అసాధారణమైన కార్యం కదా, సూపర్ న్యాచురల్ థింగ్. మనుషులకు సాధ్యం అది, మరణించిన వారిని తిరిగి లేపడం కాదు, కానీ దేవునికి సాధ్యం. దేవుడు చేసే కొన్ని కార్యాలు ఉంటా ఉన్నాయి, అవి ఈ కుటుంబంలో జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఎంతమందికి మీ కుటుంబాల్లో అసాధారణమైన కార్యాలు జరగాలని ఉంది? ఉన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు. అసాధారణమైన కార్యములు మన శక్తితో, మన సామర్థ్యంతో చేసేవి కావు. దేవుని కృప ద్వారా, దేవుని శక్తి ద్వారా జరిగే కార్యాలు అవి. అయితే వీరి జీవితంలో మనం గమనించినట్లయితే గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే చదవబడిన వచనాలను మరొకసారి మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
ఈ లాజరు ఎవరు సహోదరుడంట? మరియకు సహోదరుడు. అయితే మరియ గురించి రాయబడిన విషయం ఏంటి అంటే, ఈ మరియ గురించి ఏం చెప్పబడుతుందంటే, ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. మరియ చేసిన కార్యమును బట్టి ఆమెను గుర్తించడం మనం చూస్తూ ఉన్నాం. మరియ ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? యేసు ప్రభు పాదములకు అత్తరు పూసింది. అత్తరు పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచిందంట. యేసయ్యను అంతగా ప్రేమించి అంతగా గౌరవించిన వ్యక్తి. దేవుని వాక్యములో మరియా అనే పేరు ప్రస్తావించబడిన స్త్రీలు కొందరు ఉంటా ఉన్నారు కదా. వారిలో ఒకరు చెప్పండి, మనకి ఎక్కువ తెలిసిన వ్యక్తి. యేసు ప్రభు తల్లి పేరు ఏం పేరు? మరియనే. యేసు ప్రభు తల్లి అయిన మరియా. అయితే ఇక్కడ ఈ మరియ గురించి ప్రస్తావించబడినప్పుడు, తెలియపరచబడినప్పుడు అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, అత్తరు పూసి తల వెంట్రుకలతో యేసు పాదములు తుడిచిన మరియమ్మ. ఎంత గొప్ప ఇంట్రడక్షన్ కదా. ఆమె గురించి తెలియపరుస్తున్న విషయం అది. హల్లెలూయా. వాళ్ళు, ఈ కుటుంబము దేవుణ్ణి గౌరవించిన కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం. అత్తరు సీసా కదా. అత్తరు విలువ ఎంత ఉంటుందో చూడండి. ఎవరు సుమారు ఎంతగా ఉంటుంది చూడండి, ఎవరైనా చూడగలిగిన వారు. అప్పటి కాలంలో ఎంత ఉంది, లేదంటే ఇప్పటి కాలంలో ఎంత ఉంది? 360 360 దేనారాములు, అంతేనా? ఆ? 4-5 లక్షలేనా? ఇంకెక్కువ అనుకుంటా చూడండి. వచ్చిందా? అబౌట్ $54,000 అంట. $54,000. $1 ఎంత అంటే 90 రూపాయలు. $1,000కి 90,000. $10,000కి 9 లక్షలు, అంతేనా? 9 × 5 9 4 ఎంత? 36. సుమారుగా 45 లక్షలు. ఎంతమ్మా? 45 లక్షలు అంట. నా మాటలు కాదు, అంటే క్యాల్కులేషన్స్ని బట్టి ఆ రోజులలో చాలా విలువైనది. రూపాయి కాదు, ₹2 కాదు, 100, 1000 కూడా కాదు, 1,00,000 కూడా కాదు. హల్లెలూయా. ఇంత విలువైన అత్తరు తీసుకొచ్చి ఈమె ఏం చేస్తుందో తెలుసా? ఏం చేసింది? యేసయ్య పాదాలకు పూసింది. స్తోత్రం, హల్లెలూయా. చిన్న విషయం కాదు. కొన్నిసార్లు దాని ప్రైజ్, దానికి వీళ్ళు చెల్లించిన వెల తెలుసుకుంటే వాళ్ళు దేవుని కొరకు కలిగిన హృదయాన్ని మనం గమనించవచ్చు. అన్ని లక్షల అత్తరుని తీసుకొచ్చి ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య పాదాలకు ఆమె పూస్తా ఉంది. ఇది సాధారణంగా యేసయ్యని ఇష్టపడని వాళ్ళు చేయగలుగుతారా? యేసయ్య అంటే గౌరవం లేని వారు చేయగలుగుతారా? ఎంతగా ప్రేమించింది చూడండి. ఆయన పాదాలకు పూసింది. అంతటి గౌరవం చూపిస్తూ ఉంది. అందుకే ఆమె గురించి ప్రస్తావించినప్పుడు చెప్పబడుతున్న విషయం ఏంటి అంటే, అత్తరుతో యేసు పాదములను అంటి అదేవిధంగా తల వెంట్రుకలతో తుడిచిన స్త్రీ.
అంటే ఆమె దేవుని కొరకు చేసిన కార్యమును బట్టి ఆమెకు ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే అది సాధారణంగా అందరు చేసే కార్యం కాదు. హల్లెలూయా, ఎంతో గొప్ప విషయం అది. అయితే ఈ కార్యం చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎంత గొప్ప కార్యం అంటే చుట్టూన్న వాళ్ళు తట్టుకోలేకపోయినారు. వింటున్నారా? చుట్టూన్న వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఇంత ఖరీదైన అత్తరు తీసుకొచ్చి ఈమె ఇట్లా చేయడం ఏంటి? ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొంతమంది జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాడని వారి జీవితంలో మనం గమనిస్తే వారికి దేవుని పట్ల ఉన్న ప్రేమ, గౌరవం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో దేవుని పట్ల వాళ్ళకున్న ఆసక్తి, వాళ్ళకున్న ప్రేమ కొన్ని కార్యాలు జరిగించేటట్టు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనం ఎవరినైనా ఇష్టపడ్డప్పుడు వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంటాం కదా, అవునా కదా? చేసిర్రా మీరు ఇష్టపడిన వాళ్ళ కొరకు ఏమైనా? భర్తలు భార్యల గురించి, అదేవిధంగా భార్యలు భర్తల గురించి ఏం చేశారు చెప్పండి, 2-3 చెప్పండి. ఏం చేస్తుంటారు చెప్పండి. సరే, మీరు చేయకున్నా ఏం చేస్తుంటారు? ఇష్టపడిన వాళ్ళ కోసం ఏం చేస్తారు? ఇష్టం వచ్చిన వాళ్ళకు నచ్చిన వంటలు. ఓకే, ఇంకా ఇష్టపడిన వస్త్రాలు కొనియడం. ఇంకేం చేస్తారు? ఇంకా రకరకాలు ఉంటుంటాయి కదా. ఏం చేస్తారు? కిడ్నీ పాడైతే, ఇది కొంచెం ఇలాంటి ప్రేమలు తక్కువ ఉన్నాయి కాదా? కొంతమంది ఇస్తారు. రీసెంట్గా ఏదో వార్తలు చూసినట్టున్నా, ఏదో ఎక్కడ చూసిన, భర్త కిడ్నీనో మరి భార్య కిడ్నీ భర్తకి ఇచ్చిందంట. చిన్న విషయం కాదు, ఉండే 2 కిడ్నీలు. ఒకటి ఇస్తే ఇంకో మిగిలేది ఒకటే. వాటర్ తాగినప్పుడు ఫిల్టర్ చేయడానికి ఒకటే ఫిల్టర్ ఉంది. మన ఇంట్లో వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి చూసిరా, దాంట్లో లోపల కాయిల్స్ ఉంటాయి. తీసిరా ఎవరైనా వాటర్ ఫిల్టర్లు? లోపల కొన్నిటికి 2-3 ఉంటుంటాయి. మన శరీరంలో కూడా మనం తాగే నీళ్ళు ఇవన్నీ కూడా ఫిల్టర్ చేయడానికి 2 ఫిల్టర్స్ ఇచ్చిండు దేవుడు మనకి. ఆ ఫిల్టర్స్ 2 కిడ్నీలు. ఈ కిడ్నీలలో ఒక కిడ్నీ తీస్తే ఏమవుతుందంటే ఒకదాని మీదనే భారం పడుతూ ఉంటుంది. అంటే కొంచెం ఎటు తిరిగి ఇంతకు ముందులాగా మన శరీరం అనేది సహకరించదు. కొంతమందికి ఇబ్బంది కూడా అవుతుంది. అయితే కిడ్నీ ఇవ్వడము అంత సులువు కాదు. కిడ్నీ ఆపరేషన్ అయిన తర్వాత, ఆపరేషన్ కాకముందు నుంచి వీళ్ళు కొన్ని మందులు వాడుతూ ఉండాలి. ఎవరు? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే. కిడ్నీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ కుట్లు మానాలి, తర్వాత మందులు వాడుతూ ఉండాలి, కొన్ని నెలలు వాడాలి. వాళ్ళ పరిస్థితిని బట్టి కొన్నిసార్లు సంవత్సరం కూడా వాడాల్సిన పరిస్థితులు వస్తాయంట. చిన్న విషయం కాదు. ఎవరు ఇవ్వగలుగుతారో తెలుసా? అందరు ఇవ్వలేరు. ఎవరో ఒకరు. వాళ్ళకి ఏముంటుంది? ప్రేమ, గౌరవం, ఆప్యాయత. హల్లెలూయా. ఇక గుండె ఇవ్వాల్సి వచ్చిన పని వచ్చిందనుకో, ఇస్తారా? ఇక ఎంతమంది ఇస్తారమ్మా మీ గుండెలు? ఉన్నది ఒకటే గుండె, కిడ్నీలు అంటే 2 ఉన్నాయి. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరిని ఏమంటలేం, కానీ ఒకవేళ ఇచ్చే పరిస్థితి వస్తే ఎట్లుంటుంది? నేను చనిపోయినా కానీ ఆ వ్యక్తి బ్రతకాలని ఆశ ఉంటుందా? మరి నేనెట్టా? నిజమే, ఆ వ్యక్తి బ్రతకాలని ఆశ ఉంది, కానీ నేను చచ్చిపోతాగా. ఇద్దరం బ్రతకాలిగా. గుండెని 2 ముక్కలు చేయడానికి లేదా? లివర్ని చేయవచ్చు. లివర్ని కట్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ లివరే అనుకుంటా, మళ్ళీ నీ లివర్ పెరుగుతుంది. గుండెలు పెరగవు, ఒకటే గుండె.
అంటే మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు వాళ్ళ కార్యములు కొంత వేరుగా ఉంటాయి. హల్లెలూయా. మనం ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? కొన్నిసార్లు ప్రేమించిన వాడిని కలవడానికి దూరాలు దగ్గరగా అనిపించవు కదా. యాకోబు గురించా నిన్న ఒక వీడియో తమ్ముడు చేసినాడు, ఎంతమంది చూసిర్రా? లవ్ గురించి, లవ్ స్టోరీస్ ఇన్ బైబిల్ అని చూసినరా? యాకోబు రాహేలు గురించి ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? కాదు, 14 సంవత్సరాలు పనిచేసిండు. 7 అనుకున్నాడు ఫస్ట్, కానీ ఏమైంది? డబల్ అయింది. డబల్ అయినా కానీ ఆయన పని చేసిండు. ఎందుకో తెలుసా? రాహేల్ అంటే అంత ఇష్టం. 14 సంవత్సరాలు కూడా ఆయనకి కొన్ని రోజుల్లాగా కనిపించిందంట. ఎందుకంటే పని చేసుకుంటే ఎవరిని చూస్తుండు? ఈమెను ఏ రోజు పెళ్లి చేసుకుంటా అని సంతోషంతో వారితో ఉన్న సమయాన్ని బట్టి అవి చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. పెళ్ళైన కొత్తలో కొంతమందికి అరే సంవత్సరం అయిపోయిందా, 2 సంవత్సరాలు అయిపోయిందా, 3 సంవత్సరాలు అయిపోయిందా, ఉట్టికిన అయిపోతుంటుంది. కొన్ని సంవత్సరాలకి ప్రేమలు తగ్గుతున్నాయి అనుకో, రోజులు అరే ఏంద్రా రోజు అయిపోవట్లేదు ఏంది, ఈ నెల అయిపోవట్లేదు ఏంది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమించే స్థితిలో ఉండాలి. యేసు ప్రభువును ఈ మరియ ఎంతగానో ప్రేమించింది. లక్షల రూపాయలు విలువ చేసి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసింది. ఆమె ప్రేమను వ్యక్తపరచడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా ఉంటున్నామా? కొన్నిసార్లు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటాం, కానీ దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నాం? నువ్వు దేవుని ప్రేమను ఎట్లా కనపరుస్తారు అంటే నోటితోటి చెప్పడం ద్వారా, అదేవిధంగా రెండవది నీ క్రియల ద్వారా. ఇక్కడ మరియ వచ్చి యేసయ్యా నేను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పిందా? చెప్పలే. కానీ ఆమె చేసిన కార్యము ఆమె ప్రేమను చూపించింది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేసే కార్యములు దేవుని పట్ల నీ ప్రేమను కనపరచాలి. వింటున్నారా? నీ యొక్క జీవితము దేవుని పట్ల నీ ప్రేమను కనపరచాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉంటున్నావా? మీ పక్కన వాళ్ళని అడగండి, యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? యేసయ్యను మనం గౌరవించే స్థితిలో ఉంటున్నామా? హల్లెలూయా. యేసయ్యను గౌరవించాలి. అదేవిధంగా దేవుని సేవకులను కూడా గౌరవించాలి. యేసయ్యను చేర్చుకుంటే, దేవుని సేవకులను చేర్చుకుంటే యేసయ్యను చేర్చుకున్నట్టే. దేవుడు మనకిచ్చిన నాయకులను గౌరవిస్తున్నాము అంటే ఒక విధంగా దేవుణ్ణి గౌరవిస్తున్నట్టే. అదేవిధంగా ఆ వ్యక్తిని కూడా గౌరవిస్తున్నట్టు. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు దేవుణ్ణి గౌరవించాలి కానీ మనుషులకు వద్దు, గౌరవాలు వద్దు, మనుషులకు ఘనత వద్దు. దేవుడే అంటున్నాడు నన్ను గణపరిస్తే నేను గణపరుస్తా అంటుంటే, కొంతమందికి మాత్రం ఎవరైనా దేవుని సేవకులను గణపరిస్తే వాళ్ళకి నచ్చదు. దేవునికి రావాలి మహిమ, దేవునికి రావాలి ఘనత. దేవుని కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడే వాళ్ళని గణపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. మనం దేవుని సేవకులను కూడా గణపరిచే స్థితిలో ఉండాలి. దేవుని సేవకులను గౌరవించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని సేవకులను మనం గౌరవించే స్థితిలో ఉంటున్నామా? దేవుని సేవకులను ఎట్ట గౌరవించాలి చెప్పండి? అది ఒక శాల్వా ఎంత? ఒక శాల్వా తీసుకోవాలి, కుర్చీ వేయాలి, కూర్చోబెట్టాలి, శాల్వా కప్పాలి, ఫోటో తీయాలి. ఫోటో ఒక శాల్వా ఎంతమంది కప్పాలి? 2-3 కప్పవచ్చు. వీలైతే అందరు కూడా కప్పవచ్చు. తప్పేముంది? తప్పులేదు. చాలాసార్లు ఇవే అనుకుంటుంటాం మనం. ఇక్కడ ఏమో కూడా ఒక షాప్కి పోయి ఒక శాల్వా తెచ్చి కప్పి ఉంటే అయిపోయేది. అంటే ఎంత గౌరవిస్తున్నాము అనేది, అంటే శాల్వా కప్పడం తప్పంటలేను, అంటే దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీ యొక్క గౌరవాన్ని, నీ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. మనం గౌరవించే స్థితిలో ఉంటున్నామా?
నీకు ఉన్న దాంట్లో నువ్వు శ్రేష్టమైనవి ఇచ్చినప్పుడు అది నీ గౌరవాన్ని తెలియపరుస్తుంది, అది నీ ప్రేమను కనపరుస్తుంది. హల్లెలూయా. మనం దేవుని సేవకులు అంటే ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం గమనించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని సేవకులను ప్రేమించడం అంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. అయ్యగారు ఏంది, ఆయనకి ఏమని ఆయన్నే చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మరియ చేసింది, యేసు ప్రభుకు చేసింది. దేవుని సేవకులను మనం గౌరవించే స్థితిలో ఉండాలి. దేవుని సేవకులకు ఏదైనా బహుమానాలు ఇచ్చే స్థితిలో ఉంటున్నామా? నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒకసారి పడక నాకు స్కాలర్షిప్ పడ్డది. స్కాలర్షిప్లు పడనే పడవు. ఇంటర్గా కాదు, ఇంజనీరింగ్కి ఏమో ఫస్ట్ ఇయర్కి ఏమో 4,000 పడ్డాయి. ఎంత? 4,000 పడ్డాయి. 4,000 పడ్డప్పుడు ఒకరికి, నేను ఇష్టపడ్డ వ్యక్తికి ఒక డ్రెస్ కొనిచ్చిన అప్పట్లో. రెండవది, డాడీకి ఒక బ్యాగ్ కొన్నా. మమ్మీకి కూడా ఏమన్నా కొన్నాను, హ్యాండ్ బ్యాగ్ కొన్నా. వచ్చిన కొన్ని డబ్బులు అక్కడికి అయిపోయినాయి. ఇక ఎందుకు చెప్తున్నాను అంటే, మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుణ్ణి మనం ఎట్లా గౌరవిస్తున్నాం, దేవుని సేవకులను ఎట్లా గౌరవిస్తున్నాం అనేది మనం గమనించాలి. హల్లెలూయా. దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? కొన్నిసార్లు దేవుని సేవకులకు అది అంటే మనం ఇస్తేనే వాళ్ళ అవసరతలు తీరుతాయి అనేది కాదు. మనం వాళ్ళ అవసరతలు తీర్చడానికి ఇవ్వడం మాత్రమే కాదు, కానీ వాళ్ళని గౌరవించి నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి. వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలని నువ్వు కోరుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం అలాంటి ఆలోచనలు ఉంటున్నామా? దేవుని సేవకులను గౌరవించే స్థితిలో ఉండాలి. పాస్టర్ జూడ్ తెలుసు కదా, నన్ను నడిపించే దేవుని సేవకుడు. ఇండియాలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకు ఒక బహుమానం ఇవ్వాలనిపించింది. ఏమి ఇవ్వాలని ఆలోచిస్తే నా కాడ ఏముంటాయి? ఏముండవు. చదువుకుంటున్నా, ఏవైనా నా ఖర్చులకు ఇంట్లో నుంచి ఏమైనా డబ్బులు పంపితే అవే నేను ఉపయోగించుకునేది. నా దగ్గర ఏమున్నాయి అని ఆలోచిస్తుంటే ఎవరు నాకు ఇవ్వమని చెప్పలేదు, ఇవ్వడము ఇట్లా అని ఏది నాకు తెలియదు. కానీ వారితో నాకున్న సహవాసాన్ని బట్టి, వారి పట్ల నాకున్న గౌరవం, ప్రేమను బట్టి ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పట్లో నాకున్న ఒకటే విలువైన వస్తువు ఏంటంటే ఒక వాచ్. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో దాచిపెట్టినారు. ఏమని, పెద్దగా అయినాక మీకోసం ఈ వాచ్లని తమ్ముడికి ఒకటి నాకు ఒకటి వాచ్లు పెట్టినారు. అది ఆ రోజులలోనే సుమారు 9,000 ఏమో అంట. ఈ వాచ్ ఎప్పుడు పెట్టుకుందామా అని, నాకు పెద్దగా ఎప్పుడు అయితేనా మంచిగా వాచ్ పెట్టుకుందామని ఆలోచన ఉండే. కానీ నాకు దగ్గర విలువైనవి ఏమున్నాయని ఆలోచించినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఆయనకి బహుమానంగా ఆ వాచ్ను ప్రజెంట్ చేశాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమి చేయగలుగుతున్నాం? ఒకసారి అయితే ఆయనది ఫోటో డ్రాయింగ్ వేసి స్కెచ్ చేసి ఇచ్చాను. రీసెంట్గా 6 నెలల్లోనో సంవత్సరం లోపల ఒకసారి పాస్టరే పంపినాడు. ఎందుకు ఆయన ఇంట్లో గుర్తొచ్చింది, ఫోటో తీసి నేను ఇచ్చిన గిఫ్ట్ని నాకు పంపాడు. అది ఇచ్చి నేను ఏ సంవత్సరంలో ఇచ్చా, 16లోనో 2016 17లోనో ఆ టైంలో ఇచ్చా. అంటే సుమారు 9-10 సంవత్సరాల ముందు ఇచ్చినది కూడా ఆయన దగ్గర ఉంది. ఒక ఫోటో వేయాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా ఇక్కడ స్కెచ్లు వేసే వాళ్ళు ఉన్నారా? మనుషుల్ని దించేవాళ్ళు
స్కెచ్లు అంటే ఎత్తిరేంది? ఏం స్కెచ్లు? డ్రాయింగ్లు, అవుట్ డ్రాయింగ్లు, చేప, యాపిల్, ఇదేనా? వాటర్ తీసుకోవాలా? బార్డర్ గీసుకోవాలా? ఓకే ఓకే. ఇంకెవరైనా ఉన్నారా బొమ్మలు గీసేవాళ్ళు? హల్లెలూయా. మీకున్న స్కిల్ని డెవలప్ చేసుకోవడం మంచిదే, అది దేవుని కొరకు వాడడం కూడా ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఉన్నది ఏదో ఒకటి వాడుతూ ఉండాలి. దేవుని సేవకులను నీకు ఒక స్కెచ్ వేయగలిగితే వేయడం మంచిది. అప్పుడు వేసిన కొంతమంది ఇంకా నాకు వేయాలని కొన్ని ఆలోచనలు ఉంటా ఉన్నాయి. టైం ఉన్నప్పుడు దేవుడు నడిపించినప్పుడు వేయడానికి కూడా ఆలోచన కలిగి ఉన్నా. అంటే దేవుడు మనకిచ్చిన తలాంతును మనము ఉపయోగించి వేరే వాళ్ళని గౌరవించే స్థితిలో, వేరే వాళ్ళని ప్రేమించే స్థితిలో మనం ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఒకసారి మన చర్చిలోనే ఒక సిస్టర్ ఒకరోజు సాక్ష్యం చెప్పింది. ఏమనంటే, దేవుని మందిరంలో నేను ఒక కానుక ఇచ్చాను, పలానా కానుక. అప్పుడు ఏదైనా కార్యక్రమం గురించి రేజ్ చేస్తున్నాము, లేదంటే ఆమె ప్రత్యేక కానుక ఇవ్వాలని నిర్ణయించుకొని ఇచ్చిందో నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ నేను దేవుని కొరకు ఒక కానుకనిచ్చాను, దేవుడు నాకు భర్తనిచ్చాడని చెప్పింది. ఏం చెప్పింది? కానుక ఇస్తే భర్తని ఇవ్వడం ఏంది? కొంతమంది ఇవి కూడా, ఇది తప్పు. అంటే నీ డబ్బులకి దేవుడు నీకు భర్తని ఇస్తాడా, లేదంటే నీకు భార్యని ఇస్తాడా? అంటే నువ్వేదో డబ్బులు ఇచ్చి దేవుని దగ్గర కొనుక్కుంటున్నావు అని అర్థం కాదు. నువ్వు దేవునికి ఏదైనా ఇస్తున్నావు అంటే దేవుని పట్ల నీకున్న గౌరవాన్ని నువ్వు చూపిస్తా ఉన్నావు. హల్లెలూయా. దేవుడికి నువ్వు ఇచ్చేవేవి కూడా అవసరం లేదు, అవునా కదా? ఈ లోకంలో ఉన్న సకల ఐశ్వర్యములకు కారణభూతుడు ఎవరంటే దేవుడే కదా. ఆయనే కదా సృజించింది. బంగారం అయినా, వజ్రాలైనా, వెండి అయినా. యేసుప్రభు ఒకసారి ఒక గొప్ప అద్భుతం చేస్తాడు. ఏంటో తెలుసా? ఒకసారి పన్ను కట్టాల్సిన టైంలో వస్తే మీరు వెళ్ళి చేపను పట్టండి, ఆ చేప నోట్లో ఏముంటుంది? నాణ్యం ఉంటుంది, దాన్ని ఉపయోగించి కట్టమని చెప్తాడు. అంటే ఎక్కడ ఏ సంపదలు ఉన్నాయి, ఎక్కడ చేప నోట్లో ఉన్న కాయను కూడా ఆయనకు తెలుసు. అర్థమైందా? అంటే దేవునికి నీ సంపదలు నువ్వు అవి కాదు దేవుడు కోరుకునేది. కాకపోతే నువ్వు ఇచ్చేది ఏం చూపిస్తుంది అంటే దేవుని పట్ల నీ ప్రేమ, నీ గౌరవం. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, గౌరవించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. వాస్తవమే. ఆ సిస్టర్ జీవితంలో మంచి భర్తను దేవుడు అనుగ్రహించాడు. దేవుని నమ్మిన వ్యక్తి, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు, మంచి కుటుంబంలోనికి దేవుడు నడిపించాడు. ఈ సిస్టర్ కుటుంబంలో ఎవరు దేవుని నమ్ముకోలే. రక్షింపబడిన వాళ్ళు, పూర్తిగా రక్షణ పొంది దేవుని కొరకు జీవిస్తున్న వారు లేరు. ఆ ఒక్క సిస్టరే నిలబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆమె విశ్వాసమును బట్టి, ఆమెకు దేవుని పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆమెను దేవుడు హెచ్చించాడు, దేవుడు ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన యొక్క మనస్సును చూస్తూ ఉన్నాడు. దేవుడు మన యొక్క హృదయాంతరంగములను ఎరిగినవాడు. స్తోత్రం. హల్లెలూయా. పేద విధవరాలు 2 కాసులు తీసుకొచ్చి ఏం చేసింది? కానుకలేసింది. కానీ అది ఎవరు చూశారో తెలుసా? యేసయ్య చూసిండు. 2 కాసులు అక్కడ ఒక ఆయన 1,00,000 తెచ్చిండు, ఒక ఆయన 1,00,00,000 రూపాయలు వేసిండు. ఇవన్నీ యేసయ్య చూడలేదా? చూసిండు. వాళ్ళందరూ వాళ్ళకి కలిగిన దాంట్లో నుంచి కొంత ఇచ్చారు. ఈమె మాత్రము కలిగినదంతా ఇచ్చింది. హల్లెలూయా. మనం ఏ విధంగా ఇస్తున్నాము అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరికైనా ఇస్తున్నాను అంటే, ఎవరికైనా దేవుని సేవకులకు, నా స్థితిని బట్టి నేను ఇంతకంటే తక్కువ ఇవ్వలేను, ఇవ్వకూడదు. వింటున్నారా? పలానా నేను ఇస్తున్నాను అంటే నా స్థితిని బట్టి ఉంటుంటుంది, నా ఆలోచనని బట్టి. అదేవిధంగా మనము కూడా మన స్థితిని బట్టి దేవునికి
మనం ప్రేమతో ఇవ్వగలిగినప్పుడు దేవుడు వాటిని దీవిస్తాడు. అదేవిధంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా రెండవ విషయం, గౌరవించేవారు గొప్ప అద్భుతాలను పొందుకుంటారు. వింటున్నారా? గౌరవించేవారు, సన్మానించేవారు గొప్ప అద్భుతాలను పొందుకుంటారు. హల్లెలూయా. నువ్వు గౌరవించే వ్యక్తివిగా ఉంటే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయి. వింటున్నారా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు అంటే నువ్వు గౌరవించే వ్యక్తివిగా ఉంటే, దేవుణ్ణి సన్మానించే వ్యక్తివిగా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు అవసరతలో ఉన్న వారిని ఆదరించే పరిస్థితులు ఉండవు. వింటున్నారా? అంటే అవసరతల్లో ఉన్నవారి దగ్గరికి యేసయ్య వెళ్ళడు. అదేందయ్య గారు అవసరతలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళాడు అంటున్నారు? అవసరతల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడైతే ఆయన గౌరవించబడతాడో వారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అవసరతలు ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు కదా. ఎవరైనా అవసరతలు లేని వారు ఉన్నారమ్మా? నాకే అవసరత లేదన్నవారు ఒక్కళ్ళన్నా? ఒక్కళ్ళు కూడా లేరు కదా. అన్న ఉన్నాడంట. మన అందరికీ కూడా అవసరతలు ఉంటాయి. మన అందరి జీవితంలో అవసరతలు ఉంటాయి. ఓకే, ఛేదించేసి. ఓకే అన్న, కొంచెం ఆలోచన. ఏం చెప్తున్నాను? మన అందరికీ కూడా అవసరతలు ఉంటాయి. అయితే అవసరతలు తీర్చడానికి దేవుడు అందరి దగ్గరికి రాడు. యేసయ్య ఎవరి జీవితంలో అవసరతలు తీరుస్తున్నాడు అంటే, ఎవరైతే ఆయనను గౌరవిస్తారో వారి జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో కార్యములు జరగకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే స్థితిలో, దేవుణ్ణి గౌరవించే స్థితిలో లేవేమో. నువ్వు దేవుణ్ణి గౌరవిస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ మరియా, మార్తా, లాజరు కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు యేసయ్యను గౌరవించే కుటుంబం. అది మన కుటుంబము. మనము దేవుణ్ణి గౌరవించే స్థితిలో ఉంటున్నామా? దేవుని సేవకులను గౌరవించే స్థితిలో ఉంటున్నామా? కొన్నిసార్లు దేవుని సేవకులు అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. దేవుని కృపను బట్టి కొందరు గౌరవిస్తూ ఉంటారు, కొంతమంది గౌరవించని వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. మనం ఎవరి నుంచి అయితే గౌరవం పొందుతామో వాళ్ళ గురించి ఎక్కువగా ప్రార్థన చేయడానికి, వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం జరిగించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నా నామం పేరట ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినా కానీ దానికి ప్రతిఫలం నువ్వు పొందుతావని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం గౌరవించే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. మనం గౌరవించినప్పుడు మన జీవితంలో అవసరతలు దేవుడు తీరుస్తాడు. మీ జీవితంలో ఉన్న అవసరతలు దేవుణ్ణి గౌరవిస్తున్న కొలది తీర్చబడునుగాక. అదేవిధంగా గౌరవించే వారి జీవితంలో పర్సనల్ యాక్సెస్, వ్యక్తిగత ప్రవేశము ఉంటుంది. వింటున్నారా? చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అదేవిధంగా చదవండి. మార్తా యేసు వచ్చిచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను కానీ మరియా ఇంటిలో కూర్చుండేము. ఇంగ్లీష్లో చదవండి. దెన్ మార్తా, as soon as she heard that Jesus was coming, went and met him. హల్లెలూయా. మార్తా ఏం చేసిందంటే యేసు ప్రభు వస్తున్నాడనే విషయం విని వెళ్ళి ఎదుర్కోవడం అని ఉంది. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే ఆయనను కలిసింది. మెట్ హిమ్ అంటే కలిసింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును కలిసే అవకాశము మార్తకు ఉంది. వింటున్నారమ్మా? గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఒక విషయం ఆలోచించండి. మన జీవితంలో మన దేశపు ప్రైమ్ మినిస్టర్ని కలిసే అవకాశం ఎంత ఉండొచ్చు? నువ్వు వెళ్ళి
ప్రైమ్ మినిస్టర్ని, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కలిసే అవకాశం ఎంత 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 శాతం ఉంది చెప్పండి? లేదా జీవిత కాలంలో కలిసే అవకాశం ఎంత ఉంది? 1% ఉందా? 5% ఉందా? 3%, 2%, 1% కూడా లేదు. అంటే వాళ్ళ ఉన్న స్థాయిలో మనం కలిసే అవకాశం చాలా తక్కువ. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, మనం నైపుణ్యతతో మనం చేసే పని శ్రద్ధగా చేస్తే దేవుడు మనల్ని రాజుల ఎదుట నిలబెడతారన్నాడు. మనలో కొందరం యేసు నామములో గొప్ప అధికారులను కలిసే స్థితిలో మన జీవితంలో ఉండునుగాక, నిలబెడతారు. కానీ యావరేజ్గా పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే చాలా తక్కువ. అయితే ఇక్కడ యేసు ప్రభువును కలవడానికి మార్తకు యాక్సెస్ ఉంది. వింటున్నారా? యాక్సెస్ ఉంది. యేసు ప్రభు చుట్టూ వేల మంది ఉంటున్నారు కదా, వేల మంది జనము. అందుకే జక్కయ్య ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభువుని చూడడానికి ఏం చేశాడు? అమ్మో యేసు ప్రభుని ఏడ చూస్తాం, ఇంతమందిలో ఆయన కనిపించాడు, నేను అసలే పొట్టోడిని అనేసి ఏం చేసిండు? ఒక చెట్టు చూసుకున్నాడు, ఎక్కిండు. అంటే ఆయన పన్ను వసూలు చేసే అధికారి, ఆయన కూడా యేసు ప్రభుని కలిసే యాక్సెస్ లేదు. యేసు ప్రభుని అందరు కలవడానికి వీలు లేదు. కానీ మార్తకు మాత్రం ఏముందో తెలుసా? యేసు ప్రభును కలిసే అవకాశం ఉంది. హల్లెలూయా. ఎందుకు అంటే వాళ్ళు యేసు ప్రభును గౌరవించే కుటుంబం కనుక. మనం ఎప్పుడైతే గౌరవిస్తామో మనకి పర్సనల్ యాక్సెస్ వస్తూ ఉంటుంది, వారిని కలిసే అవకాశం వస్తూ ఉంటుంది, వాళ్ళతో సమయం గడిపే అవకాశం వస్తుంది. మార్తా మరియలకైతే యేసు ప్రభు తింటుంటే కూడా ఆ ప్రదేశంలో ఉండే అవకాశం ఉంది, అంత యాక్సెస్ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చునే ఆ యాక్సెస్ కూడా ఉంది. రక్తస్రావం కలిగిన స్త్రీ మాత్రము ఏమనుకుందో తెలుసా? ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టుకోవాలి. అంటే అంత కష్టం యేసు ప్రభుని చేరుకోవడం. కానీ మరియకు మాత్రము ఆయన పాదముల చెంత కూర్చునే అవకాశం కూడా ఉంది. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి చేరుకోవాలి అంటే, దేవుని దగ్గరికి నీకు యాక్సెస్ దొరకాలి అంటే, దేవుణ్ణి నువ్వు గౌరవించే స్థితిలో ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉండాలి. అప్పుడు అందరికీ లేని అవకాశాలు నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అందరూ చేరుకోలేని ప్రదేశంలో దేవుణ్ణి నిలబెడతాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? తర్వాత గౌరవించేవారు సన్నిహిత సహవాసాన్ని పొందుకుంటారు. వింటున్నారా? గౌరవించేవారు సన్నిహిత సహవాసాన్ని పొందుకుంటారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. లూకాసు వార్త 10:38. లూకాసు వార్త 10:38. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఒక సన్నిహిత సహవాసము ఈ కుటుంబానికి యేసు ప్రభుకు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వింటున్నారా? సన్నిహిత సహవాసం అంటే క్లోజ్ ఫెలోషిప్. క్లోజ్ ఫెలోషిప్, ఒక మంచి సహవాసం ఉంది. ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇంట్లో జరుగుతున్న సమస్యలు కూడా ఎవరికి చెప్తున్నారు? యేసయ్యకి చెప్తుంది. మార్తకి సమస్య వచ్చింది. ఏం సమస్య? యేసు ప్రభు ఇంటికి వచ్చిన కారణాన్ని బట్టి మార్త ఏం చేస్తుందంటే, పోయి కిచెన్లోకి వెళ్ళి
వంటలు సిద్ధపరుస్తూ ఉంది. చపాతీలు చేస్తుంది, ఇంకేం చేస్తుంది, బిర్యానీ చేస్తుంది, చేపలు ఫ్రై చేస్తుంది, ఇవన్నీ చేసుకుంటుంది. ఎవరి కోసము? యేసయ్య కోసం. యేసయ్య వచ్చిండు, నేను మంచి భోజనం ఏర్పాటు చేయాలని ఇక మంచి వంట మనిషి ఏమంటారు, ఒక మంచి వంటలక్క ఏంటిదో మరి, మంచి వంటలక్క. కానీ వంటలక్క అనగానే కొంతమందికి స్ట్రైక్ అయింది, ఎందుకంటే ఏదో సీరియల్ ఉన్నట్టుంది. మంచి వంటలక్క ఎవరు? మార్త. అయితే ఎంత మంచి వంటలక్క అయినా కానీ వంటలక్కకి ఎవరు కావాలంటే ఒకళ్ళు చేతి కింద సహాయం కావాలి. ఆ సహాయానికి ఎవరు ఉండాలని కోరుకుంటుందంటే మరియ ఉండాలని కోరుకుంటుంది. యేసుప్రభుకి చెప్తుంది, అయ్యా నేనేమో వంటగదిలో కష్టపడి పనులు చేస్తా ఉన్నా, ఈ మరియ ఏం చేస్తుందో తెలుసా, ఖాళీగా నీ కాళ్ళ దగ్గర కూర్చొని నువ్వు చెప్పే మాటలంతా వింటా ఉంది. ఏమో కోపం వస్తుంది, ఆవేశం, బాధ అన్నీ కలిపి వస్తున్నాయి. యేసుప్రభు లేకుంటే తిట్టేదేమో, ఎట్లుండేదో పరిస్థితి. కానీ యేసుప్రభు ఉన్నాడు కాబట్టి కొంచెం మంచిగా డీల్ చేస్తుంది. ఏమని అంటుంది, యేసుప్రభుకే చెప్తుంది, అయ్యా ఈ మరియా నా చెల్లె ఈయన్నే కూర్చుంది అయ్యా, ఒక్క సహాయం కూడా చేస్తలేదు, అటు కిచెన్ సైడ్ చూడకుండా ఇటు తిరిగి కూర్చుంది, నేను అటు చూస్తే మళ్ళీ ఏమన్నా అంటదేమోనని, రమ్మంటే నన్ను ఇటు కూడా చూస్తలేదు, అసలు ఇటు చూడకుండా నీ వైపే చూస్తుందయ్యా, కనీసం ఆమెకు బాధ్యత లేదు, నువ్వన్నా చింత చేసి నీకు కూడా చింత లేదా అని యేసయ్యని అంటుంది. ఆమె కొంచెం చెప్పి కిచెన్లోకి దోలయ్యా అన్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా, అమ్మా మార్తా మార్తా 2 సార్లు పిలుస్తున్నాడు. నువ్వు అనేక పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడతా ఉన్నావు. ఎందుకు ఈ తొందర? ఇంత తొందర అవసరం లేదు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మార్త ఏమి ఊహించుంటుందంటే, మరియని తిట్టి, ఏందమ్మా నీకు ఇట్లా కూర్చోవచ్చా, నీ సహోదరి పని చేస్తూ ఉంటే అని తిట్టి పంపిస్తాడు అనుకుంటే, యేసుప్రభు ఏమంటున్నాడంటే, అమ్మ ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదని చెప్తా ఉన్నాడు. ఊరే ఇంత పెద్ద స్టేట్మెంట్, ఇక నేను ఒక్క ఆమెనే చేసుకోవాలి వంటలు అంటే. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా, అంటే చిన్న చిన్న విషయాలు కూడా యేసు ప్రభుతో పంచుకునే అంత సహవాసం వాళ్ళకుంది. వింటున్నారా? చిన్న చిన్న గొడవలు కూడా ఎవరికి చెప్తున్నారు? యేసయ్యకి చెప్తున్నారు. చిన్న చిన్నవి కూడా ఎవరికి చెప్పగలుగుతామంటే, ఎవరితో రిలేషన్ ఉంటే, ఎవరితో ఎక్కువ సహవాసం ఉంటే వాళ్ళతో మనం పంచుకోగలుగుతాం. ఎవరితో పడితే వాళ్ళతో పంచుకుంటామా? ఇంట్లో ఉన్నాయి. కానీ యేసయ్యతో పంచుకోగలుగుతున్నారు అంటే వాళ్ళు యేసయ్య పట్ల కలిగిన ప్రేమ, గౌరవం ఆ స్థితిలోనికి, అలాంటి సహవాసంలోనికి నడిపించింది. ఎవరైతే మనల్ని గౌరవిస్తారో వాళ్ళ పట్ల మనకు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది. వింటున్నారా? వారి జీవితంలో దేవుని కార్యం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వాళ్ళతో చిన్న చిన్న విషయాలు కూడా పంచుకోవడానికి, వాళ్ళ జీవితములు దేవుని పట్ల గౌరవం కలిగిన జీవితములుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా మార్తా మరియా యేసు ప్రభువును వారి ఇంట్లో చేర్చుకున్నారు, ఇంటికి ఆహ్వానించారు. హల్లెలూయా. మనం యేసయ్యను ఆహ్వానించే స్థితిలో ఉంటున్నామా? యేసయ్య మన జీవితంలోనికి, మన ఇంటికి రావడము దీవెనకరంగా మనం భావిస్తున్నామా? ఎవరైతే వాళ్ళ ఇంట్లోకి యేసయ్యను రావడం ఇష్టపడరో వారి ఇంటికి యేసయ్య వెళ్ళడు. వింటున్నారా? యేసయ్య అందరి ఇళ్ళకి వెళ్తాడు అనుకోవడము పొరపాటు. యేసయ్య అందరి హృదయంలోకి వెళ్తాడు అనుకోవడం పొరపాటు. అందుకే మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే వస్తా. నువ్వు తలుపు మూసే ఉంచినావు అనుకో, యేసయ్య రాడు. టైం దాటిందంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది.
హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉండాలి. నువ్వు ప్రేమిస్తే చాలమ్మా, దేవుణ్ణి జీవితంలోకి వస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి గౌరవిస్తే చాలు, నీ జీవితంలో దేవుని కార్యాలను చూస్తావు. హల్లెలూయా. వీళ్ళు యేసయ్యను ప్రేమించారు, యేసయ్యకు ఇంటికి ఆహ్వానించారు, యేసయ్యకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. యేసయ్యకి ఏదో చేయాలి, వాళ్ళకున్న దాంట్లో ఏదో ఒకటి చేయాలనే ప్రయాస, ఆ ఆతురత, ఆ తొందరపాటు కనిపిస్తూ ఉంది. అంటే మార్త చేసింది తప్పని కాదు, మార్త చేసే పని కూడా చాలా ముఖ్యమే. కానీ ఉత్తమమైనది ఏంటి అంటే దేవుని మాటలు వినడం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? హల్లెలూయా. మరి ఏం చేయాలి? ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేయాలి? వంటలు చేయడం తప్పన్నవారు. హల్లెలూయా. తప్పేనా? ఏం చేయాలి మరి? అయ్యగారు, యేసయ్య ఇంటికి వస్తే మార్తనేమో వంటలు చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు ఇది అన్నాడు కదా, అందుకని మేము ఇంకా వంటలు లేవు, ఏమీ లేవు. మీరు రాగానే ఎక్కడ కూర్చుంటాం? అక్కడ కూర్చుంటాము. మీరు ఎంతసేపు అని చెప్పండి, వింటూనే ఉంటాం. మంచిదే, వినడం మంచిదే. వస్తున్నట్టు తెలిస్తే ముందే సిద్ధపరచుకోవచ్చుగా, అవునా కదా? ఎందుకంటే ఏదో నేను దేవుని సేవకులు వచ్చినప్పుడు మేము తినాలని ఆశపడ్డం కాదు, కానీ ఏదైనా వారికి ఆతిథ్యం ఇస్తే ఆ కుటుంబానికే దీవెన. కొన్నిసార్లు నేను ఇంట్లో చికెన్ ఉన్నా కానీ ఎవరైనా అన్నం పెట్టినప్పుడు వాళ్ళు ఏదో వేసి పెడతారు, అయినా కానీ తింటా. ఇంటికి నాకేం గుర్తు వస్తుంటుంది? ఇంటికాడ ఏముంది? చికెన్ ఉంది. వీళ్ళేమో ఆహారం పెడుతున్నారు. వీళ్ళ దీవెనలు రావాలంటే ఏం చేయాలి? నేను ఆ చికెన్ మానేయాలి. ఎందుకంటే దేవుని సేవకులకు చేయడం అనేది దీవెన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గౌరవించే స్థితిలో మనం ఉందము గాక. దేవుని సేవకులను గౌరవించే స్థితి వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మీరు నమ్మి చూడండి అమ్మా, మీరు చేసి చూడండి. నమ్మి చూడండి కాదు కానీ చేసి చూడండి. మా కుటుంబము ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అంటే, ఒకానొక కారణం ఏంటి అంటే దేవుని సేవకులను గౌరవించే కుటుంబం. మమ్మీ ఎంతోమందికి దేవుని పరిచర్యలో ఉంటున్న వాళ్ళకు వండి పెట్టింది. ఎవరైనా వస్తున్నారంటే, దేవుని సేవకులు వస్తున్నారంటే మాకు కూడా సంతోషం. వాళ్ళు వస్తున్నందుకు కాకపోయినా ఒక సంతోషం ఏంటంటే, వాళ్ళు వస్తున్నందుకు ఏం చేస్తారు? ఇంట్లో అన్నీ వండుతారు. వాళ్ళు తినిపోయినాక ఏమవుతుంది? అబ్బా ఏమేమి ఉన్నాయి, ఎక్కువనే వండుతారు. ఇక హ్యాపీగా అన్ని రకరకాలు. కొన్నిసార్లు మనకు కూడా అన్నీ వండుకోము ఇంట్లో. ఎవరైనా వస్తున్నప్పుడు అవన్నీ వంట చేసుకున్న తర్వాత ఇంట్లో హ్యాపీగా మేము కూడా తినేది. ఇక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులను గౌరవిస్తే మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. అదేవిధంగా వారితో మనకు సహవాసం బలపడుతుంది. వారితో ఒక దగ్గర సహవాసం కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా 5వ విషయం ఏంటి అంటే, గౌరవించేవారు ఎక్కువ ప్రేమను పొందుకుంటారు. ఏంటి? గౌరవించేవారు ఎక్కువ ప్రేమను పొందుకుంటారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. జాన్ చాప్టర్ 11 verse 5. యోహాను సువార్త 11:5. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎవరిని ప్రేమించాడంట? మార్తను, మరియను, లాజరుని ప్రేమించాడు. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే దేవుడి లోకాన్ని అంతటినీ ప్రేమిస్తున్నాడు కదా. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఎవరి గురించి తెలియపరచబడిందో తెలుసా? మార్త, మరియా, లాజరు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఇది ఎక్స్ట్రా లవ్, ఇది ఎక్కువ ప్రేమ. ఇది అంటే అందరంటే ఇష్టమే కానీ వీళ్ళంటే మాత్రం స్పెషల్. అవునా కదా? మన జీవితంలో కూడా అందరి ఇష్టం ఉంటుంటుంది కానీ కొందరంటే మాత్రం
ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. యేసయ్య కూడా కొంతమంది అనుకుంటారు వీళ్ళ యేసయ్యకి ఎవరు స్పెషల్ ఏమి ఉండరు అనుకుంటుంటారు కదా, అందరు ఈక్వల్ అనుకుంటుంటారు. కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రము యేసయ్య కొంతమంది స్పెషల్ ఉంటుంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఇస్తున్న గౌరవం బట్టి, వాళ్ళు చూపిస్తున్న విధేయతను బట్టి, వాళ్ళు కనపరుస్తున్న ప్రేమను బట్టి యేసయ్య కూడా వాళ్ళని ప్రేమిస్తాడు. హల్లెలూయా. వీళ్ళంటే యేసయ్యకి ఇష్టం అంట. ఈ కుటుంబం మార్తా, మరియా, లాజరు. ఎంత గొప్ప స్థితి! యేసయ్య ప్రేమను పొందుకున్న కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం. నేను గురించి యేసయ్య ఆ విషయం తెలియపరిచే స్థితిలో ఉంటున్నామా? కొన్నిసార్లు మనకే అర్థమవుతుంది యేసయ్య నేను ప్రేమిస్తున్నాడా లేడా అనేది నీకే అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది అంటే ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావా, ఆయన మాటకి విధేయత చూపిస్తున్నావా, ఆయనని గౌరవిస్తున్నావా అనే దాన్ని బట్టి నీ జీవితంలో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఆయన ఎవరైతే గణపరుస్తారో వారిని ఆయన గణపరుస్తాడు. నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నావు అనే విషయం నీకు అర్థమవుతుందా కాదా? ఎవరైనా తెలియకుండానే ప్రేమిస్తారమ్మా? నాకు తెలియకుండా ప్రేమించిన ఉంటారా? అట్లా ఏమైనా జరుగుతుందా ప్రేమ తెలియకుండా? ఏమో కొంతమంది ఇట్లా కూడా ఉన్నాయి, ఏదో మందు పెడతారంట ప్రేమించేటట్టు, ఏదో అన్నంలో కలిపితే ఇక నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళని ప్రేమిస్తారంట. రకరకాలుగా ఉన్నాయి. దురాత్మలు బట్టి ఏదో వాళ్ళని ఇక విడిచిపెట్టకుండా చేసే ఉండొచ్చు. కానీ సాధారణంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు ఎదుటి వ్యక్తికి అర్థం కాకుండా ఎవరికి అర్థమవుతుంది తెలుసా? ప్రేమిస్తున్న వ్యక్తికి. అవునా కదా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతున్న వారు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. నాకు ప్రేమనే తెలియదు అయ్య గారు, నేను ప్రేమ జోలికే పోను, ప్రేమ దోమ. యేసయ్యను ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? యేసయ్యను ప్రేమిస్తున్నావా అనే విషయము నీకు అర్థమవుతుంది. మీ పక్కన వాళ్ళని అడగండి, యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడగండి. ఇప్పుడు అందరి మనసులో ఏమనిపిస్తుందో తెలుసా? చెప్పమంటారా? ప్రేమిస్తున్నానే అనిపిస్తుంది. అవునా కదా? కానీ ఎంత ప్రేమిస్తున్నావు అనేది పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అందరం ప్రేమించబట్టే ఇక్కడ ఉన్నాం. అవునా కదా? యేసయ్య అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నాం. కానీ నీ ఇష్టం ఎంత ఉంది? నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు యేసయ్యని? అందరు ఈక్వల్గా సేమ్ సరిసమానంగా ప్రేమించరు. కొందరు ఎక్కువగా ప్రేమిస్తారు, కొందరు ఎక్కువగా గౌరవిస్తారు, కొందరు ఎక్కువగా దేవుని కొరకు ప్రయాసపడతారు, ఎక్కువగా దేవుని మాటలు వినడానికి ప్రయాసపడతారు. వారిని యేసయ్య కూడా ఎక్కువగా గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని మనం ప్రేమిస్తే దానికి ప్రతిగా ఏం పొందుకుంటామంటే ద్వేషం పొందుకుంటాం. కొంతమందిని మనం 90% ప్రేమిస్తే 40% ప్రేమ వస్తుంది. బాధ అవుతుందా కాదా? మనం 90% ప్రేమిస్తున్నాం, ఎదుటి వ్యక్తి నుంచి రెస్పాన్స్ లేదు, 30% ఉంది. అప్పుడు ఏమనిపిస్తుంది? ఏంది నా ప్రేమను అర్థం చేసుకోవట్లేరు, ఇంకొంచెం డోస్ పెంచాలి, ఇంకొంచెం ఎక్కువ ప్రయాసపడాలి. అయితే యేసయ్య మనల్ని అంతగా ప్రేమించాడు కదా, మన గురించి ప్రాణం పెట్టాడు కదా. ఆయన నువ్వు ప్రేమించగలిగితే రెట్టింపు ప్రేమ నువ్వు పొందుకునే అవకాశం ఉంటుంది. నేను ప్రత్యేకంగా ఆయన నీ గురించి ఆలోచించి నేను నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం అందరం యేసయ్యను ప్రేమించే స్థితిలో ఉందుముగాక. ప్రేమించాలమ్మా, ప్రేమించాలి, ప్రేమించాలి. కొన్నిసార్లు ఈ లోక ప్రేమ కంటే, ఈ లోకంలో ఉన్న వారి కంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించాలంటే యేసయ్యను ప్రేమించాలి. కొన్నిసార్లు కంపేర్ చేసుకోవాలి. వింటున్నారా? కంపేర్ చేసుకోవాలి. కొన్నిసార్లు నా భర్తను ఎక్కువ ప్రేమిస్తున్నానా లేదంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను ఒక కంపేర్ చేసుకోవాలి. నా తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తున్నానా లేదంటే నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నానా అనేది నీ కంపారిజన్ ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని ప్రేమించొద్దా అంటే కాదు, ప్రేమించాలి. కానీ ఎక్కువగా ఎవరిని ఇష్టం, ఎవరి వైపు చూడాలి అంటే యేసయ్య వైపు.
యేసయ్య వైపు. అట్లా కంపేర్ చేసుకోవాలి. ఎందుకు కంపేర్ చేయాలో తెలుసా? దేవుడు కూడా కంపేర్ చేస్తాడు. అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకును బలివ్వమన్నప్పుడు దేవుడు ఇస్సాకు గురించి ఏం 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 మాట్లాడతాడంటే, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నా నీ కుమారుణ్ణి. ఎక్కువగా ప్రేమించాడు ఎవరు? అబ్రహాము ఇస్సాకును. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీ కుమారుణ్ణి వెళ్ళి బలివు. అంటే నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావని దేవుడు గమనిస్తూ ఉంటాడు. కానీ ఏ దేవుడు బలి అర్పణ కోరుకున్నాడా? కాదు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆయన హృదయములో బలి అర్పించాడు. ఆయనకు దేవుని పట్ల ఉన్న ప్రేమ గొప్పదని రుజువు చేసుకున్నాడు. నువ్వు రుజువు చేసుకుంటున్నావా? రుజువు చేసుకునేది ఏంది? అసలు ప్రేమిస్తేగా అంత. కొంతమందికి డౌట్ అని ఉంటుంది, కానీ కొంతమందికి డౌట్ కూడా లేదు. ఎక్కువ మా వాళ్ళు అంటేనే ఇష్టం, నాకు యేసయ్య అంటే కూడా ఇష్టం. ఇంకొంతమంది అయితే దేవుడు నమ్మని వాళ్ళు, నాకు యేసయ్య ఇష్టం, వాళ్ళు ఇష్టం, వీళ్ళు ఇష్టం, అందరు ఇష్టమే నాకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నేను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు తిరిగి ఆయనను ప్రేమించే స్థితిలో ఉంటున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. అదేవిధంగా 5 అయినాయా? 6th పాయింట్ వచ్చేసి, గౌరవించే వారికి ఎక్కువ గౌరవం లభిస్తుంది. గౌరవించే వారికి ఎక్కువ గౌరవము లభిస్తుంది. చూడండి, మార్కు సువార్త 14:9. మార్కు సువార్త 14:9. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో, యేసుక్రీస్తు సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈ స్త్రీ, ఈ మరియ చేసిన కార్యము కూడా ప్రశంసనీయంగా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మరియ గురించి మాట్లాడుకుంటున్నాం. మరియ గురించి మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఆమె యేసు ప్రభు కొరకు చేసిన కార్యం, యేసు ప్రభు పట్ల కనపరిచిన గౌరవం, ప్రేమను బట్టి ఈరోజు ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజే కాదు, యేసు ప్రభు రెండవ రాకడ కలిగేదాకా దేవుని సువార్త ప్రకటించబడుతున్న ప్రదేశంలో ఈమెను గురించి కూడా మాట్లాడబడతా ఉంటుంది. హల్లెలూయా. ఎంత గౌరవం కదా, అవునా కదా? అట్టి స్థితిని, అట్టి గౌరవాన్ని, అట్టి పరిస్థితిని దేవుడు ఆమెకు కలుగజేశాడు. హల్లెలూయా. ఈమె ఎక్కడో ఒక ఊర్లో, ఒక చిన్న ఇంట్లో వచ్చిన యేసయ్యను గౌరవించింది ఆమె. కానీ ఆమె చేసిన గౌరవమును బట్టి ప్రపంచమంతా ఆమెను గురించి మాట్లాడుకునే స్థితిలో ఆమెను నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన్ని గణపరిచిన వారిని ఆయన గణపరిచే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుణ్ణి గౌరవించే స్థితిలో ఉంటున్నామా? ఎన్నో వాక్యాలలో ఎంతోమంది దేవుని సేవకులు, ఎంతోమంది దేవుని బోధకులు ఈ అంశమును ప్రకటిస్తూ ఉంటారు కదా. మన మందిరంలో కూడా ఇంతకుముందు కూడా వీరి గురించి మనం ధ్యానిస్తుంటాం. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యమును, వారి జీవితంలో జరిగిన కార్యముల నుంచి మన ఆత్మీయ పాఠములు మనం నేర్చుకోవడానికి దేవుడు ఉంచాడు. వారు చేసినది ప్రశంసనీయంగా ఉంది, అంటే అభినందించే విషయంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కొన్నిసార్లు నన్ను ఎవ్వరు గౌరవించట్లేరే, నేనంటే ఎవరికి లెక్కనే లేదు అని అనిపించిందా? నన్ను ఎవరు గౌరవించట్లేరు. ఎందుకు గౌరవించట్లేరు అంటే, నువ్వెవరిని గౌరవించట్లేవు. కొన్నిసార్లు ఇదే ఇబ్బంది. నన్ను అందరు గౌరవించాలి, కానీ నువ్వెవరు గౌరవించవు. నేను ఎవరిని గౌరవించగానే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? నన్ను గౌరవించాలి. నా మాట ఎవరు వింటలేరు. నువ్వెవరైనా మాట వింటావా? నన్ను ఎవరు ప్రేమిస్తలేరు. నువ్వెవరు నన్ను ప్రేమిస్తావా? అంత వీళ్ళంతా ఎట్లా అంటే వీళ్ళకే జరగాలి.
మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అని వీళ్ళకే కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మారును గాక. మనం వేరే వాళ్ళని గౌరవించినప్పుడు గౌరవం పొందుకుంటాం. దేవుని వాక్యంలో మనం చూస్తాం, మనం ఏదైతే విత్తుతామో అది కోస్తాం. ఎదుటి వాళ్ళని గౌరవించే స్థితిలో ఉంటే, నువ్వు నీ పైన ఉన్న నాయకులను గౌరవిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కింద ఉన్నవారు నిన్ను కూడా గౌరవిస్తారు. కొంతమందికి అది ఇష్టం ఉండదు, నేను గౌరవించాను నా పైన వాళ్ళని, కానీ నా కింద ఉన్న వాళ్ళు మాత్రం నన్ను గౌరవించాలి. అట్లా కుదరదు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, అట్లా కుదరదు అని చెప్పండి. ఒకవేళ ఇంతవరకు నేను ఎవరు గౌరవించట్లేరంటే నువ్వు ఇంతవరకు ఎవరిని గౌరవించినట్టే. హల్లెలూయా. మనం గౌరవించాలి, మనం వేరే వాళ్ళని సన్మానించాలి. వేరే వారిని మనకంటే గొప్పగా మనం ఎంచినప్పుడు మన జీవితంలో కూడా మనల్ని గొప్పగా ఎంచేవారిని దేవుడు నిలబెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. గౌరవించడం అంటే ఎట్లా అంటే, కొన్నిసార్లు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవమే. వింటున్నారా? ఎవరితోడైనా మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో దేవుడు నిలబెట్టిన నాయకుల గురించి మనం ఎత్తి మాట్లాడుతున్నామంటే, వారిని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నామంటే వాళ్ళకు మనం ఇస్తున్న గౌరవం అది. కొంతమంది ఎవరి గురించి చెప్పరు, నా జీవితంలో దేవుడు వీరి ద్వారా కార్యం చేసింది ఏది చెప్పరు. అలాంటి స్థితిలో ఉంటే నీ గురించి కూడా ఎవరు చెప్పరు. నా గురించి అందరు చెప్పాలి, కానీ నేను ఎవరి గురించి చెప్పను. అందుకే నేను చాలాసార్లు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో నిలబెట్టిన వారి గురించి నేను తెలియపరుస్తూ ఉంటా. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో ఇచ్చిన వారిని గౌరవిస్తున్నాను కాబట్టి వాళ్ళ జీవితం ద్వారా దేవుడు నా జీవితంలో చేసిన కార్యములను మీతో పంచుకుంటున్నా. వాళ్ళు మన మధ్యలో ఉన్నారమ్మా. ఎవరైనా పాస్టర్ జూడ్ని చూసినరా? మన అయ్యగారిని అంటే అయ్యగారు వస్తుంటాడు కాబట్టి కలుస్తుంటాం. తర్వాత బిషప్ డ్యాగ్ని ఎవరైనా కలిసిరా? కానీ నేను చెప్పంగా ఎంతమంది విన్నారు బిషప్ డ్యాగ్ గురించి విన్నారా? వాక్యంలో నేను అప్పుడప్పుడు తెలియపరుస్తూ ఉంటా. నేను మీతోటి వాళ్ళ గురించి పంచుకుంటున్న విషయం వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటున్నారా? కొంతమంది ఎట్లా ఉంటారంటే కనిపించడానికి చేస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. అంటే ఎవరైనా మన మధ్యలో ఉన్నారనుకో, వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని ఎత్తుతారు. వాళ్ళు పోయినాక ఎత్తేస్తారు. ఎత్తడం వీళ్ళే, ఆడ నుంచి వదిలేయడం వీళ్ళే. కొంతమంది నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు అబ్బా వాళ్ళని భలే గౌరవిస్తారు. వాళ్ళు పోయినాక ఇక వాళ్ళ మాటలు మామూలుగా ఉండవు. గౌరవించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని సేవకులను మనం గౌరవించే స్థితిలో ఉండాలి. నీ యొక్క కాపరిని, నీ యొక్క ఆత్మీయ తండ్రిని, నిన్ను బలపరిచిన వారిని నువ్వు రిఫర్ చేసే స్థితిలో ఉండాలి. వారి గురించి మాట్లాడే స్థితిలో ఉండాలి. కొంతమంది ఇష్టపడరు, దేవుని సేవకుల గురించి ఇష్టపడరు, ఆత్మీయ తల్లిదండ్రుల గురించి మాట్లాడరు, తర్వాత మనకి ఈ లోకంలోకి జన్మించిన తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడరు, ఇష్టపడరు. అందుకే తర్వాత నీ గురించి మాట్లాడని కూడా ఎవరు ఇష్టపడరు. హల్లెలూయా. మనము గౌరవించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు పొందుకుంటాం. నా జీవితంలో కొన్నిసార్లు కొన్ని జరుగుతున్న విషయాలు నేను గమనించుకున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాయి. ఏదైనా జరిగినప్పుడు పలానా సమయంలో నేను పలానా కార్యం చేశాను కదా, దానిని బట్టి ఈ సమయంలో దేవుడు నా జీవితంలో జరిగిస్తున్నాడనే పరిస్థితులు నాకు కొన్నిసార్లు అర్థమవుతూ ఉంటాయి. నేను పలానా సమయంలో నేను గౌరవించాను కాబట్టి దేవుడు నన్ను ఈరోజు అనేకులు గౌరవించే స్థితిలో నిలబెట్టాడని నాకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం గౌరవించే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. అదేవిధంగా చివరిగా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గౌరవించే వారికి దైవిక రక్షణ లభిస్తుంది. 7th పాయింట్ ఏంటి? గౌరవించే వారికి దైవిక రక్షణ లభిస్తుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను
ఈమె జోలికి పోకుడి. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఈమె జోలికి పోవద్దు. మన గురించి చెప్తే ఎంత సంతోషం కదా, అవునా కదా? నీకేదైనా కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఈయన జోలికి ఎవరు పోవద్దని చెప్పిర్రు అనుకో, ఎట్లుంటుంది నీకు? అబ్బాయిగా తిరుగులేదు మనకి. ఇంకెవరు మనల్ని ఎదుర్కొనేది అనిపిస్తుంది కొన్నిసార్లు. మనల్ని ఎవరు ఆపేది? అసలు మన పక్షాన చూడు, అసలు నా జోలికి వస్తా అంటే ఇంత నన్ను ఇష్టపడుతున్నా అని అర్థమవుతుంది కదా. ఇక్కడ యేసుప్రభు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే ఎదుటి వ్యక్తిని ఆయన అంతగా ఇష్టపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మరియమ్మనే. హల్లెలూయా. మరియ గురించే మళ్ళీ ప్రస్తావించబడింది. ఏమని అంటే ఈమె జోలికి ఎవరు రాకండి అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అందరూ ఆమెని బాధపరుస్తూ ఉన్నారు. ఏ విషయంలో? అత్తరు. ఫస్ట్ మనం చదివాం కదా, ఈమె ఏం చేసింది? 300 దేనారంలో అత్తరు తీసుకొచ్చి కాళ్ళకు పూసి తల వెంట్రుకలతో పాదాలు దుడిచింది. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? చప్పట్లు కొట్టారు అనుకుంటురా? అమ్మ ఎంత గొప్ప కార్యం చేసావమ్మా అని ఆమెను అభినందించిరా? ఏమంటున్నారంటే, ఏం పని చేసినావు నువ్వు? వేస్ట్ పని చేసినావు, పనికి మాలిన పని చేసినావు. ఈ అత్తరు తీసుకొని వెళ్ళి ఎవరికైనా అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి పేదోళ్ళకన్నా ఇవ్వచ్చు కదా. ఇక సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది, చూసినరా? అవసరం లేని సలహాలన్నీ ఇస్తుంటారు. నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చేయరయ్యి, ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని సలహాలు ఇస్తుంటారు. ఇక్కడ సలహాలు ఇవ్వడం తప్పని కాదు, కానీ కొంతమంది సలహా ఇస్తున్న స్వభావము సరైన రీతిలో ఉండదు. ఆ సలహా ఇచ్చిన వాళ్ళలో ప్రాముఖ్యంగా ఎవరు అంటే ఇస్కరేతు యూదా. ఈయన ఇస్తున్నాడు సలహా. ఏమని? ఇవి అమ్మి బీదోళ్ళకి ఇవ్వచ్చు కదా. అయితే దేవుని వాక్యంలో అక్కడ ఆయన గురించి ఏం రాయబడిందంటే, ఆయన ఏదో బీదలకు సహాయం చేయాలని మనసుతోటి కాదు. కపటము, దొంగ హృదయం ఇది, దొంగ హృదయం. ఆయనకి ఏం ఆశ పుడుతుందంటే, ఇదేదో ఆయన పాదం మీద పోసే బదులు నాకు ఇస్తే అయిపోయేది కదా, నాకు ఇస్తే అయిపోయేది కదా అంటే ఆమె ఊకోదు కదా, అక్కడ ఉన్న వాళ్ళు ఊకోరు కదా. అందుకని ఏమంటున్నాడు? అమ్మ ఎవరికి ఇవ్వాలి? పేదోళ్ళకని ఇస్తే వాళ్ళని తింటారు కదా కడుపు నిండా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలే అపవాది కలుగజేస్తూ ఉంటాడు. దేవుని సేవకులకు ఎందుకు ఇచ్చేది? నువ్వేం చేయాలంటే ఆ డబ్బులు తీసుకొని పోయి పేదవాళ్ళకి ఇవ్వండి, పేదవాళ్ళు తింటారు కదా. మన అయ్యగారికి ఏంది ఉన్నాయి, వాళ్ళకి సమృద్ధిగా తినడానికి ఉంది, వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? మనం ఏం చేయాలి? పేదోళ్ళకి ఇవ్వాలి, లేనోళ్ళకి ఇవ్వాలి. ఏది మంచిది చెప్పండి? పేదవాళ్ళకి ఇవ్వడం మంచిదా, దేవుని సేవకులకు ఇవ్వడం మంచిదా? రెండు మంచిది అన్నవాళ్ళు హల్లెలూయా, రెండు మంచివి కాదన్నవాళ్ళు హల్లెలూయా, రెండిట్లో ఒకటే మంచిది అన్నవాళ్ళు హల్లెలూయా, రెండిట్లో ఒకటి బెటర్ అన్నవాళ్ళు హల్లెలూయా. ఓకే, కొంచెం లైన్లోనే ఉన్నారు. రెండు మంచి విషయాలే. పేదోళ్ళకి ఇవ్వమని కూడా ఎవరు చెప్పారో తెలుసా? యేసయ్య చెప్పిండు. కానీ ఈ ప్లేస్లో మాత్రం ఏం చెప్తున్నాడు తెలుసా? ఆమె జోలికి రాకండి. స్తోత్రం హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నా జోలికి రాకండి చెప్పినరా? వెనక చెప్పినట్టున్నారు, నా జోలికి రాకండి. నేను మంచోడిని కాదని కాదు, నా పక్షాన యేసయ్య ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా. నీ జోలికి ఎవరైనా వస్తే ఆ జోలు ఎవరికి అప్పచెప్పాలి తెలుసా? యేసయ్యకి అప్పచెప్పాలి, యేసయ్యకి అప్పచెప్పాలి. రీసెంట్గా జాన్ వెస్లీ అయ్య గారు ఒక మాట చెప్తుంటే ఎక్కడో షార్ట్లో చూసిన. జాన్ వెస్లీ అయ్య గారు తెలుసు కదా, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి అనుకో. ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు చేసిన తప్పుకు ప్రతిగా మనము వాళ్ళ జీవితంలో
మనం వాళ్ళ మీద కోపం చూపించి ప్రతీకారం తీర్చుకునే వాళ్ళకంటే కూడా క్షమించి విడిచిపెట్టే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలంట. హల్లెలూయా, వింటున్నారా? పగ తీర్చుకునే వాళ్ళతోటి కంటే కూడా పగను పక్కన పెట్టి క్షమించి ఆ విషయాన్ని దేవునికి అప్పచెప్పే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళతో డేంజర్. పగ తీర్చుకునే వాళ్ళతో కంటే కూడా ఎవరితో డేంజరు? క్షమించే వాళ్ళతో డేంజర్. ఎందుకో తెలుసా? వీళ్ళు క్షమించి ఆ విషయం ఎవరికి అప్పచెప్తున్నారు? దేవునికి అప్పచెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పక్షమున పోరాటం చేసేది ఎవరు? దేవుడు. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుని చేతుల్లో పడ్డామంటే కష్టం. మనమన్నా మన సామర్థ్యం కొంచెమే. ప్రతీకారం తీసుకోవడానికి మన చేతుల సహాయం, మన యొక్క సామర్థ్యం సరిపోకపోవచ్చు. కానీ నేను నమ్మిన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా. ఆయన చేతులకు ఏదైనా విషయం పోయిందంటే ఇక కష్టమే. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుకొనుట నా పని. మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే నువ్వు పగ తీర్చుకుంటే ఇక దేవునికి సంబంధం లేదు. అది నువ్వు పక్కన పెట్టేసి నువ్వు క్షమించి దేవునికి అప్పచెప్తే అప్పుడు దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. మన పోరాటములు దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ మరియను చూసి చెప్తున్నాడు, ఈమె జోలికి ఎవరు రావద్దు. ఈమె ఎవరు మనిషి? నా మనిషి. ఈమె ఎవరిని ప్రేమించే వ్యక్తి అంటే నన్ను ప్రేమించే వ్యక్తి. నన్ను గౌరవించడం కోసము ఆమె విలువైన అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి పగలగొట్టి నా కాళ్ళకు అత్తరు పోసింది. దాన్ని మీరు ఓర్చుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు కొంతమంది దేవుని సేవకులు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంటే కొంతమంది ఓర్చుకోలేరు. చూసినరా? వాళ్ళందరూ ఈ కేటగిరీకే వస్తారు. ఒక దేవుని సేవకుడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంటే ఆయనకు ఉన్నాయి కదా, ఆయన కోట్లు ఉన్నాయి, మళ్ళీ ఆయనకి ఎందుకు ఇస్తారు? మాకు ఇవ్వండి, లేకంటే పంచండి, ఏవైనా ధర్మకార్యాలు చేయండి. చేయొద్దని కాదు, కానీ దేవుని సేవకులను గౌరవించే స్థితిలో ఉంటే దేవుని కార్యాలని జీవితంలో పొందుకుంటావు. హల్లెలూయా. దైవిక రక్షణ అంటే ఇప్పుడు మరియ జోలికి వస్తుంటే మరియ పక్షంన ఎవరు నిలబడ్డారు అంటే యేసయ్య నిలబడ్డాడు. ఆమె జోలికి రాకండి. తర్వాత చదవండి. ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈమె నా పట్ల మంచి పని చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు చేసింది తప్పుడు పని, నువ్వు చేసింది పొరపాటు, నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. యేసు ప్రభు మాత్రం ఏమంటున్నాడంటే ఆమె చేసింది మంచి కార్యం, మంచి పని చేసింది. ఏంటి అంటే యేసు ప్రభువును గౌరవించడం, యేసు ప్రభువును ప్రేమించడం అనేది, యేసు ప్రభువును సన్మానించడం అనేది గొప్ప విషయం. అది హల్లెలూయా. తర్వాత యేసు ప్రభు ఏమంటాడంటే పేదలు మీ దగ్గర ఎప్పుడు కూడా ఉంటారు అని చెప్తున్నాడు. అంటే పేదలకు కూడా చేయాలనేదే ఆశ, కానీ మన సేవకులను మనం గౌరవించే స్థితిలో ఉండాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలి అంటే, దేవుని యొక్క సంరక్షణ మన జీవితంలో కావాలి అంటే మనం గౌరవించే స్థితిలో ఉండాలి. అప్పుడు దేవుడు నీ పక్షం నిలబడతాడు. దేవుని కార్యములు నీ జీవితంలో జరుగుతాయి. కొన్నిసార్లు నువ్వు చేస్తున్న కార్యములను బట్టి నిన్ను హేళన చేయవచ్చు కదా. ఈరోజు ఎవరో పొద్దున చెప్తా ఉన్నారు, నేను మంచి చేస్తున్నాయా, మంచికి అందరు నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే నేనేదో తప్పు చేసినట్టు నన్ను లేనిపోని మాటలు అంటా ఉన్నారు. మంచే కదా నేను చేస్తుంది. మంచి చేసినా కానీ ఆ మంచిని 10 రకాలుగా చెడుగా చూపించే వాళ్ళు ఈ లోకంలో లేరా? ఉన్నారు. మంచిని అర్థం చేసుకోకుండా వాళ్ళని విమర్శించే వాళ్ళు ఉన్నారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నువ్వు మంచి చేస్తుంటే కూడా నీకు వ్యతిరేకంగా కొంతమంది చెడు చేస్తూ ఉన్నారేమో, నిన్ను హేళన చేస్తున్నారేమో, నిన్ను అవమానపరుస్తున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో. నువ్వు దేవుడిని గౌరవించే స్థితిలో ఉంటే దేవుడు నీ పక్షమున నిలబడి కార్యము జరిగిస్తాడు. నీ జోలికి ఎవరైనా వస్తే అది ఎవరి జోలికి వచ్చినట్టు తెలుసా? యేసయ్య జోలికి. ఎందుకో తెలుసా? నువ్వు యేసయ్యను గౌరవిస్తున్నావు, యేసయ్యను ప్రేమించే వ్యక్తివి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది,
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించేదా. ఎంత గొప్ప మాట చూడండి. యేసయ్యను ప్రేమిస్తే ఏం చేస్తాడో తెలుసా? నిన్ను తప్పిస్తాడు. నీకు వచ్చిన సమస్యలు, నీకు వచ్చిన ఇబ్బందుల నుంచి నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో వారిని లయపరిచి నిన్ను నిలబెడతాడు. నీ పక్షమున ఆయన కార్యం జరిగిస్తాడు. నీకు తోడుగా ఆయన నిలబడతాడు. నీకు సమస్య రాగానే ఆయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాడు. మరియ జోలికి వస్తే సరే అంటే అన్ని అని వదిలిపెట్టలే, ఆమె జోలికి వెళ్ళకండి అని చెప్తున్నాడు. అది యేసయ్య హృదయం. ఆయనను ప్రేమించే వారి పక్షమున ఆయన నిలబడే దేవుడు. నువ్వు దేవుని పక్షమున నువ్వు నిలబడే స్థితిలో ఉంటున్నావా? దేవుని కొరకు ఘనమైన కార్యములు జరిగించే స్థితిలో ఉంటున్నావా? ఎవరినైతే నువ్వు గౌరవిస్తావో వారికి నీ పట్ల ఒక సున్నితమైన మనసు ఉంటుంది. వింటున్నారమ్మా? నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, నీ యొక్క బాస్కి, నీ ఆఫీసర్కి నీ పట్ల మంచి మనసు కావాలంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళని గౌరవించు చాలు. కొన్నిసార్లు నీకు రావాల్సిన పనిష్మెంట్ కూడా రాకుండా చేస్తారు. కారణం ఏంటిో తెలుసా? గౌరవించు. వాళ్ళని ప్రేమించి వాళ్ళని గౌరవించగలిగిన స్థితిలో ఉంటే నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చూస్తావు. నీ జీవితంలో సంరక్షణ వస్తుంది. నీ పక్షమును వాళ్ళు నిలబడే అవకాశం వస్తుంది. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం గౌరవించే స్థితిలో ఉంటే దేవుని కృపను బట్టి ఉన్నతమైన స్థితిలో మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం గౌరవించే స్థితిలో ఉంటున్నామా? మీ పక్కన వాళ్ళు అడగండి, నువ్వు గౌరవించే స్థితిలో ఉంటున్నావా? నీ జీవితంలో గౌరవం యేసు నామములో అధికమవును గాక అని చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు వేరే వారిని గౌరవించే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. హల్లెలూయా. గౌరవించినప్పుడు నీ జీవితంలో నువ్వు గౌరవాన్ని పొందుకుంటావు. నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుని ద్వారా పొందుకుంటాం. యేసయ్య మనలందరినీ కూడా ప్రేమించి మన పట్ల ఒక గౌరవం కలిగే ఈ లోకానికి వచ్చాడు. మనల్ని గణపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన బిడలుగా మార్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఘనహీనుడిగా మార్చబడ్డాడు. ఆయనకి ఘనత మామూలు ఘనత కాదు. పరలోకంలో మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత యేసయ్య ఘనత చూస్తాం. ఈ లోకంలో ఆయనకి పెద్ద ఘనత ఇచ్చిన వాళ్ళు లేరు. ఇగో కొంతమంది ఇట్లనే, మరియమ్మ, ఇంకా కొంతమంది ఆయన మాటలకు ప్రాధాన్యత ఇచ్చి ఆయనను గణపరిచిన వాళ్ళు కొంతమందే. పరలోకానికి వెళ్తే కోట్లాది దూతలు ఆయనను గణపరుస్తూ ఉంటారు. అలాంటి ఘనతను విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు అంటే నువ్వు నేను రక్షణ పొందాలని, నువ్వు నేను దేవుని కుమారులుగా మార్చబడాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయనను గణపరిచే స్థితిలో ఉంటున్నావా? నువ్వు ఆయనను గణపరచగలిగితే, ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వగలిగితే, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే దేవుడు నేను గణపరిచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతా ఉన్నాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈరోజు నా స్థితి బాగలేకపోవచ్చు కానీ, చెప్తున్నారు అందరూ, ఈరోజు నా స్థితి బాగలేకపోవచ్చు కానీ నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని, నేను దేవుణ్ణి గౌరవించే వ్యక్తిని. తొందరలో నా జీవితం మారడం నువ్వు చూడబోతున్నావు అని చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో కార్యములు మన జీవితంలో జరుగునుగాక. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? గౌరవించే స్థితిలో ఉంటున్నామా? ఎవరికైతే గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మనం కొన్ని సహవాసాలు, కొన్ని సంబంధాలు బలపడాలి అంటే నువ్వు గౌరవించితేనే. నీ గౌరవం మీదే ఆ యొక్క రిలేషన్షిప్ అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు గౌరవం ఇచ్చే స్థితిలో లేకుంటే ఆ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యే స్థితి ఉంటుంది. మనం గౌరవించే స్థితిలో ఉండాలి. ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, పరిశుద్ధుడ యేసయ్యా నీకే వందనాలు. మేమందరం ప్రభువా గౌరవించే స్థితిలో ఉంచండి ప్రభువా.
మా పైన ఉన్న వారిని గౌరవించాలి ప్రభువా. నిన్ను గౌరవించే స్థితిలో మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. గౌరవించడము ద్వారా ప్రభువా మా జీవితంలో గొప్ప కార్యములు చూడడానికి సహాయం చేయండి. మరియా, మార్తా, లాజరు కుటుంబం ప్రభువా నిన్ను గౌరవించింది. తద్వారా నీ నుంచి గొప్ప కార్యములు వారు పొందుకున్నారు. నీ ప్రేమను పొందుకున్నారయ్యా. నీ సన్నిధి వారి జీవితంలో అనుగ్రహించబడింది. వారితో వ్యక్తిగత సహవాసము వారికి అనుగ్రహించబడింది. అనేకులకు లేని గొప్ప ఆధిక్యత ఈ కుటుంబానికి అనుగ్రహించబడింది. కారణం ఏంటి అంటే నిన్ను గౌరవించారయ్యా, నిన్ను ప్రేమించారు ప్రభువా, నీ పట్ల గొప్ప అభిమానం చూపించారు. అట్టి స్థితిని మాకు దయచేయండి ప్రభువా. నీ కృపను మాకు దయచేయండి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.